హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీకు చెప్పాను కదా, ఇంతకుముందు నేను ఈ రిలయన్స్‌కి సంబంధించి వీడియో చేస్తానని. ఇదే అన్నమాట. మనకి రిలయన్స్‌లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జాంపుల్ ఎలాంటి జాబ్‌కైనా గానీ డాక్యుమెంట్స్ వచ్చేసి 10th మార్క్స్ మెమో, అది పర్టిక్యులర్ అన్నమాట. అండ్ ఇంకోటి ఇంటర్మీడియేట్ ఉంటే ఇంటర్మీడియేట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, అట్లా ఏ క్వాలిఫికేషన్ అయినా కానీ మినిమం వచ్చేసి మనకి ఫస్ట్ 10th అనేది ముఖ్యం అన్నమాట. అలాగే మీ ఆధార్, మీ బ్యాంక్ అకౌంట్, మీ 10th, వీటి మూడిట్లో మీకి మీ నేము, మీ సర్‌నేమ్ గానీ అన్నీ, డేట్ ఆఫ్ బర్త్‌తో సహా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మనకు ఏ కంపెనీ అయినా గానీ, నాట్ ఓన్లీ రిలయన్స్, ఏ కంపెనీ అయినా గానీ, డీమార్ట్ చూసుకోండి, డెలివరీకి సంబంధించినటివి ఏవైనా గానీ మనకి అన్నిట్లో ఒకటే డేట్ ఆఫ్ బర్త్, ఒకటే నేము ఉంటేనే మనకి జాబ్ వస్తుందన్నమాట. అలాగే జాబ్ విషయానికొస్తే మనకి క్యాషియర్ ఉంటాయి, ప్యాకింగ్ ఉంటాయి, స్టాక్ రీఫిల్ చేసే సెక్షన్స్ ఉంటాయి. మనం రిలయన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకి శాలరీస్ వచ్చేసి డీమార్ట్ కన్నా కొంచెం ఎక్కువ ఇస్తారనమాట. డీమార్ట్ కన్నా కొంచెం ఈ రిలయన్స్ వాటిలోనే శాలరీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే మనకి ప్రమోషన్స్ కూడా త్వరగా వస్తాయి. అండ్ శాలరీ కూడా మంచిగా ఉంటుంది. ఇంక్రిమెంట్ కూడా జల్దీ ఉంటుందన్నమాట. ఇప్పుడు రిలయన్స్ మీకు డెలివరీ కూడా తీసుకొని వచ్చింది. అంటే జియో మార్ట్‌లో మనం ఆర్డర్స్ చేస్తాం కదా, ఆ ఆర్డర్స్‌ని హోమ్ డెలివరీ చేసి రావాలి. వాటికి కూడా మంచి శాలరీస్ ఉంటాయన్నమాట. అంటే పర్ ఆర్డర్‌కి ఇంత అని ఇస్తారు. కాబట్టి మనకి ఆర్డర్స్ కూడా మంచిగుంటాయి. మనకి పర్ ఆర్డర్‌కి ఇంత అని వస్తుంది. మళ్ళా పైన ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ శాలరీ విషయానికొచ్చేస్తే శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్, పీఎఫ్ అని చెప్పి మనకి 2 కట్ అవుతాయి. అవి 2 మనం మళ్ళా తర్వాత మనం జాబ్‌లో ఒక 1 ఇయర్ తర్వాత మనం వాటిని మళ్ళా కావాలంటే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని ఆ అమౌంట్ తీసుకోవచ్చు. లేదు సేవింగ్స్‌కి అట్లనే ఉంచుకుంటామంటే ఉంచుకోవచ్చు. మనకంటూ ఒక ఐడీ అనేది ఉంటుంది. ఆ ఐడీతో మనం గవర్నమెంట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో పోయి మనం లాగిన్ అయ్యి మన పీఎఫ్ అనేది చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చనమాట. సో, కంపెనీస్‌లో ఏమంటే మనం బయట వర్క్ చేసేదానికి, కంపెనీస్‌లో వర్క్ చేసేదానికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ప్లస్ మనకు మంచి శాలరీ అనేది ఉంటుంది. మంచి పొజిషన్‌లో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మన టాలెంట్ ఉపయోగించుకోనీకే కంపెనీస్ అనేటివి మంచి అవకాశం అన్నమాట. మీకు ఈ రిలయన్స్‌లో దాంట్లో కూడా మీకు పార్ట్ టైమ్ కూడా ఉంటాయి. పార్ట్ టైమ్‌కి కూడా మనకి 5,000 అలా పే చేస్తారు వాళ్ళు. 5 అవర్స్, 6 అవర్స్ వర్క్ అనేది ఉంటుంది. మినిమమ్ 5,000 పే చేస్తారు పార్ట్ టైమ్ వాళ్ళకు. పార్ట్ టైమ్ కాలేజ్ వెళ్ళే వాళ్ళకు కూడా మంచి అవకాశం అన్నమాట. డీమార్ట్‌కి, రిలయన్స్‌కి డిఫరెన్స్ వచ్చేసి డీమార్ట్ కన్నా ఒక 1,000 రూపీస్ ఆర్ 2,000 రూపీస్ రిలయన్స్‌లో ఎక్కువ ఉంటుంది శాలరీ. అండ్ డీమార్ట్‌లో కన్నా త్వరగా హయ్యర్ పొజిషన్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది రిలయన్స్‌లో. ఈ 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 కంపేర్ చేసి చూసుకుంటే. మీకి ఏది అందుబాటులో ఉంటే అది, లేదంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే మనం కంపెనీని ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్‌గా కంపెనీ వాళ్ళు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అది ఏ కంపెనీ అయినా ఇన్‌పుట్‌ని బట్టి అవుట్‌పుట్ ఉంటుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. అలాగే మీకు ఎలాంటి జాబ్స్ అయినా సంబంధించి చేయాలి అంటే నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారనమాట నా ఓల్డ్ వీడియోలో. రిలయన్స్‌కి సంబంధించి చేయండి అని చెప్పి. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా మంది వ్యూవర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడన్నా వీడియో పెట్టిన వెంబడే మీకు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఇష్టమున్న జాబ్‌కి సంబంధించిన ఏదైనా వీడియో ఉందేమో చూడండి. అలాగే ఒకసారి వీడియోస్‌ని రెఫర్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఏ జాబ్ అన్నా మీకు సూట్ అవుతుందేమో అని చెప్పి. నేను కొన్ని వేరే జాబ్స్‌కి సంబంధించి కూడా వీడియోస్ చేశాను. మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఆ ప్రాసెస్ చెప్పిన విధంగా ట్రై చేయండి. మీకు జాబ్ అయితే కన్ఫర్మ్‌గా వస్తుంది. నేను చెప్పే వాటిల్లో జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఏమంటే చాలామందికి ఆ ప్రాసెస్ అనేది తెలియదు. ఏ విధంగా చేయాలి అనే ప్రాసెస్ తెలియదు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. త్వరగా ఇంకో వీడియో చేయాలని నాకు అనిపిస్తుంది. అండ్ మీరు ఇలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
ఫైనల్‌గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఉంటుంది కదా! అక్కడ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ అని ఉంటుంది. టర్న్ ఆన్ చేసుకోండి. లైక్ కొట్టండి నచ్చితే. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.